మనం కూడా లోబులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది, వాళ్ళతో పాటు మనం కూడా పోతాం. వీళ్ళు ఏం తెచ్చుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. ఒక ఆయన శాపం తెచ్చుకున్నాడు, ఒక ఆయన కుష్ఠం తెచ్చుకున్నాడు, ఒక ఆయన మరణ శిక్ష తెచ్చుకున్నాడు. దాన్నే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, మీరు ఎటువంటి విధమైన లోభమునకు ఎడం ఇవ్వకండి, చోటు ఇవ్వకండి అని చెప్పిండు. ఎందుకు వై అని అంటే, ధనం ఎక్కువ అవుట వలన, అంటే కలమి అన్న వర్డ్ ఇక్కడ యూజ్ చేయబడ్డది. కలమి ఎక్కువ అవుట వలన ఒకని జీవమునకు ఏం కాదు, అది మూలము కాదు. జీవం అంటే ఒకడు పరలోకానికి వెళ్ళలేడు. జీవం అంటే ఒకడు మంచివాడు కాలేడు. ధనం వస్తే, ధనం ఎక్కువైతే మంచితనం రాదు. ధనం ఎక్కువైతే మంచితనం వస్తుందా? రాదు. సో మనం అనుకోకూడదు ధనం ఎక్కువైతే మంచితనం వస్తుందని. కోపం పోదు, గర్వం పోదు, ద్వేషం పోదు, స్వార్థం పోదు, ఇలాంటి ఏవి కూడా పోవు. ఏమి ఎక్కువైతే, ధనం ఎక్కువైతే. చదువుకుంటే పోతాయా? మళ్ళీ చదువుకుంటే కూడా పోవు. చదువుకుంటే పోతాయా? పోవు. సో ధనం ఎక్కువ అవుతే మంచితనము రాదు అని చెప్తా ఉన్నాడు. మనం పరలోకం పోవాలంటే ఏం కావాలి? ధనం కావాలనా, లేకుంటే మంచితనం కావాలనా? నిజంగానా? ఖచ్చితమా? సో మనకు మంచితనం కావాలి. ధనం ఎక్కువైతే మంచితనం వస్తుందా? రాదు.